దేవుని స్తోత్రం. ఆయన విషయంలో నువ్వు అభ్యంతర పడకూడదు. నీ ఇంటిని సమస్యలు చుట్టుముట్టినా సరే, నీ ఇంటిని సాతాను చుట్టుముట్టినా సరే, నువ్వు ఓ పడిపోయే స్థితిలో ఉన్నా సరే, డాక్టర్లు చూసి పరిచయం చేసి 5 నిమిషాలు చనిపోతాడు అని చెప్పినా సరే, నీ యొక్క శరీరాన్ని లేవనెత్తగల దేవుడిని చదువుతున్నాడు. ఆమేన్. దేవుని స్తోత్రం. ఆయన విషయంలో నువ్వు అభ్యంతర పడాల్సిన అవసరం లేదు. ఆమేన్. నీకు అన్ని బాగున్నప్పుడు, నీకు అన్ని అవసరం తీస్తూ ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, నువ్వు ఒక పంట వెళ్తే రెండు ఆదాయం వచ్చినప్పుడు, రెండోదిగా ఆదాయం వచ్చినప్పుడు, ఆహా నా దేవుడు గొప్పవాడు అని చెప్పడం కాదు. నువ్వు ఒక కారు పట్టుకుంటూ మరింత లగ్జరీ కార్ తీసుకొని అబ్బా దేవుడు నాకు మరి పెద్ద కొత్త కారుని చెందింది అని చెప్పడం కాదు. నా జీతం బాగా ఇప్పుడు 10,000 ఉంది, ఇప్పుడు నా దేవుడు నా జీతాన్ని 10,000 వేసాడు, అబ్బా ప్రభుకి స్తోత్రం అని చెప్పడం కాదు. మనం ఎప్పుడు నిలబడాలి? ఒకవేళ నీ కుటుంబంలో నీ కుమారుడు, నీ భార్య, నీ తండ్రి, నీ తల్లి ఎవరైనా సరే మరణ శైలిలో పడుకొని ఉన్నప్పుడు డాక్టర్ సరిపోతుందని చెప్పినప్పుడు అప్పుడు కావాలి నీకు విశ్వాసం.